హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే ఆదివారం ఉదయం విక్రమ్ కొన్న కొత్త ఇల్లు నందిని నిలయంలో గృహప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విక్రమ్ ఎంతో ఉత్సాహంగా ఒక పట్టుపంచ కట్టుకుని పూజారి గారితో కలిసి అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. అతని ముఖంలో ఇన్నాళ్ళు లోపించిన కుటుంబ కళ, ప్రశాంతత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ నందిని గదిలో అద్దం ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాత్రంతా పడుకోలేదు. విక్రమ్ పిల్లల గది గురించి చెప్పిన మాటలు, డాక్టర్ కార్తిక్ హెచ్చరికలు ఆమెను నిద్రపోనివ్వలేదు. నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఆయన కళ్ళలు కాకూడదు. ఆయనకు ఒక అందమైన కుటుంబం, వారసులు కావాలి. ఆ సంతోషం నేను ఇవ్వలేనప్పుడు ఆయన జీవితంలో ఒక బరువుగా మారకూడదు. ఆయన నా మీద ద్వేషం పెంచుకునేలా చేయాలి. అప్పుడే నన్ను వదిలేసి ఇంకొక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. ఆయన సంతోషం కోసం నేను ఆయన దృష్టిలో చెడ్డదానిగా మారడానికైనా సిద్ధమే అని మనసును రాయి చేసుకుంది. కన్నీళ్ళు తుడుచుకుని ముఖం మీద ఓ కృత్రిమమైన కోపాన్ని, నిర్లక్ష్యాన్ని పులుముకుని బయటికి వచ్చింది. ఎర్రటి పట్టుచీరలో ఆమెను చూడగానే విక్రమ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. రానందని పూజకు ముహూర్తం దగ్గర పడుతుంది, దేవుడి దగ్గర కూర్చో అంటూ ఆమె చేయి పట్టుకుపోయాడు విక్రమ్. నందిని అమాంతరం తన చేయి విదిలించుకుంది. నాకు ఈ పూజలు వ్రతాలు ఇష్టం లేదని మీకు తెలుసు కదా. అయినా ఈ పల్లెటూరు ఇల్లు ఏంటండి? ఆ పెంట్ హౌస్లో ఎంత లగ్జరీగా ఉండేదో. అక్కడ ఏసీలు, మోడ్రన్ ఫర్నిచర్ వదిలేసి ఈ పెంకుటింట్లో నన్ను బతకమంటారాం? నా వల్ల కాదు అని అందరి ముందు అరిచింది. విక్రమ్ ఒకసారిగా షాక్ అయ్యాడు. నిన్న దాకా ఆ ఇంటిని చూసి ఆనందంతో ఏడ్చిన నందిని ఈరోజు ఇలా మాట్లాడుతుందేంటి? పూజారి గారు పనివాళ్ళు వింతగా చూడడం గమనించి విక్రమ్ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. నందిని, ఏమైంది నీకు? నిన్న నువ్వే కదా ఈ ఇల్లు చాలా బాగుందని అన్నావు. సరే, ముందు పూజలు కూర్చో, తర్వాత మాట్లాడుకుందాం అని బతిమలాడాడు. లేదు, నేను కూర్చోను, నాకు తలనొప్పి వస్తుంది, మీ పూజ మీరే చేసుకోండి అని చెప్పి విసురుగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది నందిని. తలుపు వెనుక నిలబడి నోటి మీద చేయి వేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నన్ను క్షమించండి విక్రమ్ గారు, మిమ్మల్ని బాధపెట్టడం తప్ప నాకు వేరే దారి లేదు అని మనసులో క్షమాపణలు అడుక్కుంది. విక్రమ్ గుండెలో ఏదో తెలియని బాధ. తనకు నిజంగానే ఇల్లు నచ్చలేదా, లేక నేనేమైనా తప్పు చేశానా అనుకుంటూ భారంగా ఒంటరిగానే ఆ గృహప్రవేశ పూజ పూర్తి చేశాడు. సోమవారం ఉదయం కొత్త ఇంట్లో మొదటి రోజు. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఎప్పట్లాగే నందిని తన చేత ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చి ఇస్తుందని, ఒక ఆప్యాయమైన చిరునవ్వుతో తనకు వేడుకలు చెబుతుందని ఎదురు చూస్తున్నాడు. 10 నిమిషాలు గడిచినా ఆమె రాలేదు. ఆయనే స్వయంగా కిచెన్లోకి వెళ్ళాడు. నందిని అక్కడ లేదు. పని మనిషి సుజాత వంట చేస్తుంది. నందిని, ఏ సుజాత అని అడిగాడు విక్రమ్. అమ్మగారు ఇంకా లేవలేదు సార్, నిద్రపోతున్నారు. కాఫీ నేనే తీసుకురానా అంది సుజాత భయపడుతూ. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు ఉదయం 6 గంటల కల్లా లేచి ఇల్లంతా దీపాలు పెట్టి తన కోసం కాఫీ చేసే నందిని ఇంకా నిద్రపోతుందా? కంగారుగా ఆమె గదిలోకి వెళ్ళాడు. నందిని పడుకుని ఫోన్ చూసుకుంటుంది. నందిని, ఒంట్లో ఏమైనా బాగోలేదా? ఇంకా లేవలేదు అని ప్రేమగా అడిగాడు విక్రమ్ ఆమె పక్కన కూర్చుంటూ. నందిని ఫోన్ పక్కన పెట్టి మొహం చిట్లించింది. నాకేం కాలేదు, నాకు నిద్ర వస్తుంది, పడుకున్నాను. అయినా నాకేమైనా పని మనిషి డ్యూటీ ఇచ్చారా ఏంటి? రోజు ఉదయాన్నే లేచి మీకు కాఫీలు ఇవ్వడానికి? మీ ₹1,00,00,000 అగ్రిమెంట్లో వంట చేయాలి అని ఎక్కడ లేదు కదా. నాకు బోరు కొడితే నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాను అంది కటువుగా. విక్రమ్కి ఏం అర్థం కాలేదు. ఆమె నోటి నుంచి ఆ అగ్రిమెంట్ ₹1,00,00,000 అనే మాటలు వినగానే అతనికి ఎవరో చెంప మీద కొట్టినట్లు అనిపించింది. తాను ఆ అగ్రిమెంట్ కాగితాలను చింపేసి ఆమెను తన ప్రాణంగా గుండెల్లో పెట్టుకుంటే ఆమె మళ్ళీ అదే కాగితాల గురించి మాట్లాడుతుంది. నందిని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన మధ్య అగ్రిమెంట్ ఇప్పుడు లేదు కదా. నువ్వు నా భార్యవి. అయినా నేను నిన్ను పని మనిషిలో ఎప్పుడు చూశాను అన్నాడు బాధగా. భార్య కాదో నాకు అనవసరం అండి. మీ డబ్బు ఇచ్చారు కాబట్టి నేనున్నాను. మీ ప్రేమ మాటలు వినడానికి నాకు ఆసక్తి లేదు. దయచేసి బయటకు వెళ్ళండి.
నేను పడుకోవాలి అని దుప్పటి ముఖం మీద కప్పుకుంది నందిని. విక్రమ్ అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. నిన్నటి వరకు తనతో కలిసి నవ్వి తన గుండెల మీద వాలిపోయిన నందిని ఒక్క రోజులో ఇలా ఎలా మారిపోయింది? ఆ మంచు లాంటి ప్రవర్తన వెనక కారణమేంటి? అర్థం కాని ఒక మానసిక సంఘర్షణతో కడుపు నిండా భోజనం కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్. దుప్పటి కింద నందిని కన్నీళ్లు ఏర్లై పారుతున్నాయి. ఆమె తన పెదవులను కొరుక్కుంటూ ఏడుపును ఆపుకునే ప్రయత్నం చేసింది. ఆయన పస్తులు వెళ్ళిపోయారు. నా దరిద్రపు మాటల వల్ల నా దేవుడు ఆకలితో ఆఫీస్కి వెళ్ళాడు. నన్ను క్షమించండి స్వామి అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. వారం రోజులు గడిచాయి. విక్రమ్కు నరకం అంటే ఎలా ఉంటుందో ఈ వారం రోజుల్లో తెలిసొచ్చింది. నందిని ప్రవర్తన నాటినాటికి తీసుకట్టినట్టుగా మారుతుంది. తనెంతో ప్రేమగా తీసుకొచ్చిన చీరలు పక్కన పడేసి ఇవి నాకు నచ్చలేదు, ఇంకా ఖరీదైనవి కావాలండం. తన ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే కనీసం పలకరించకుండా టీవీ చూస్తూ కూర్చోవటం. రాత్రిపూట తన దగ్గరికి వెళ్తే నాకు తలనొప్పిగా ఉంది, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అని విసుక్కోవటం. విక్రమ్ సహనం నెమ్మదిగా నశిస్తుంది. అయినా సరే ఆమె తన కుటుంబం కోసం పడ్డ టెన్షన్ వల్ల అలా ప్రవర్తిస్తుందేమో అని సర్ది చెప్పుకుంటున్నాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నందినికి ఇష్టమైన మల్లెపూలు, అలాగే జాతరలో ఆమెకు తను తొరిగిన మట్టి గాజులు లాంటివి కొన్ని కొత్తవి కొనుక్కొని ఇంటికి వచ్చాడు విక్రమ్. నందిని సోఫాల్లో కూర్చుని ఏదో మ్యాగజైన్ చూస్తుంది. విక్రమ్ నవ్వుతూ వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఆ గాజుల కవర్ ఆ ముందు పెట్టాడు. నందిని, ఆ రోజు జాతరలో నీ గాజులు తొడిగిన క్షణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ కోసం మళ్ళీ అలాంటివి తీసుకువచ్చాను, నేనే వేస్తాను అనేంత ప్రేమగా అడిగాడు విక్రమ్. నందిని ఆ గాజుల కవర్ వైపు ఒక అసహకరమైన వస్తువులను చూసినట్లుగా చూసింది. ఆ మనసు లోపల ఆ గాజులను ముద్దరాలి అనిపిస్తుంది. కానీ తన ఆశను చంపుకొని కఠినంగా ప్రవర్తించింది. ఆ కవర్ని తీసి విసిరి కొట్టింది. ఆ మట్టి గాజులు నేల మీద పడి పగిలిపోయాయి. ఏంటి విక్రమ్ గారు ఈ చీప్ పనులు? నేను ఒక బిలియనీర్ భార్యని, నాకు ఈ 30 రూపాయల మట్టి గాజులు తీసుకొస్తారా? నాకు డైమండ్ బ్యాంగిల్స్ కావాలి. నేను ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నది లగ్జరీ లైఫ్ కోసం, అంతేకాని ఈ పల్లెటూరి గాజులు వేసుకుని మురిసిపోవడానికి కాదు. మీకెంతసేపు ఆ ముసలావిడ మాటలు, ఈ సెంటిమెంట్లు తప్ప ప్రాక్టికల్గా ఆలోచించడం రాదా అని అరిచింది. విక్రమ్ గుండె పగిలినంత పనైంది. అతని ప్రాణంగా ప్రేమించిన నందిని నోటి నుంచి చీపు, డైమండ్స్, లగ్జరీ లాంటి పదాలు వినడం అతనికి మింగుడు పడలేదు. పైగా తన నానమ్మను ఉద్దేశించి ఆమె అలా మాట్లాడడం అతనికి కోపాన్ని తెప్పించింది. నందిని, స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచాడు విక్రమ్. తన కళ్ళల్లో ఎర్రటి జీరలు. నందిని ఉలిక్కిపడింది. కాంతన నటనను ఆపలేదు. నిలబడి అతని కళ్ళల్లోకి నిర్లక్ష్యంగా చూసింది. నేను ఒకప్పుడు డబ్బు కోసం ఆశపడేదాన్ని కాదు, నిజమే. కానీ మీ డబ్బు రుచి చూశాక నాకు నా పాత దరిద్రపు జీవితంలోకి వెళ్ళాలని లేదు. నా కుటుంబం అప్పులు తీరాయి. నా పేరు మీద ఈ ఇల్లు ఉంది, కానీ చాలదు. నాకు ఆ పెంట్ హౌస్ కూడా నా పేరు మీద రాసివ్వండి అని అడిగింది. విక్రమ్ ఆమెను నమ్మలేనట్లుగా చూశాడు. నువ్వు నా నందినివి కాదు. నా నందిని డబ్బు కోసం ఆశపడే రకం కాదు. ఆమె కేవలం ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన దేవత నందిని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా? నేను నిన్ను ఏమైనా తక్కువ చేశానా అని అడిగాడు కళ్ళల్లో నీళ్లతో. ఆయన కన్నీళ్లు చూసి నందిని మనసు ముక్కలైంది. వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని బాధ పెడుతున్నాను, క్షమించండి అని ఏడవాలనిపించింది. కానీ డాక్టర్ మాటలు గుర్తుకొచ్చి తను కట్టుకున్న ముసుగును మరింత గట్టిగా లాక్కుంది. ప్రేమ దోమ లాంటి డైలాగులు సినిమాలు బాగుంటాయి విక్రమ్ గారు. నా ఉద్దేశం చాలా క్లియర్. మీరు కొనించిన ఆ స్టేషనరీ షాపు మీ పేరు మీద ఉంది. అది మా నాన్న పేరు మీద రిజిస్టర్ చేయండి. నాకు ₹1,00,00,000 నా పర్సనల్ అకౌంట్లో వేయండి. అప్పుడు నేను మీకు భార్యగా మీ అవసరాలు తీరుస్తాను అంది నందిని ఏ భావం లేకుండా. విక్రమ్కి విపరీతమైన కోపం, దుఃఖం ఒకేసారి ముంచుకొచ్చాయి. ఆమెను లాగి ఒక చెంపదెబ్బ కొట్టాలని చేయి పైకెత్తాడు. కానీ ఆమె మీద ఉన్న ప్రాణపదమైన ప్రేమ ఆ చేతిని ఆపేసింది. అతను నెమ్మదిగా చేతులు దించుకుని భయంకరమైన నిశ్శబ్దంతో
ఆమె వైపు చూశాడు. సరే నందిని, నీకు డబ్బే కావాలనుకుంటే రేపు ఉదయానికల్లా ఆ ఆస్తులు, డబ్బు అన్నీ నీ పేరు మీదకి వచ్చేస్తాయి. కానీ నాకు ఒక సమాధానం చెప్పు. మొన్న ఇంట్లోకి వచ్చినప్పుడు పిల్లల గది చూసి నువ్వు ఏడ్చావు కదా, ఆ కన్నీళ్లలో నా పట్ల ప్రేమ లేదా, నాతో ఒక కుటుంబం నిర్మించుకోవాలన్న ఆశ లేదా అని అడిగాడు. ఇదే సరైన సమయం అనుకుంది నందిని. ఆయన హృదయాన్ని శాశ్వతంగా ముక్కలు చేస్తేనే కానీ ఆయన తనను మర్చిపోలేడు అని నిర్ణయించుకుంది. పిల్లల పిచ్చికళ్ళు కనకండి విక్రమ్ గారు. నాకు పిల్లల్ని కనడం ఏమాత్రం ఇష్టం లేదు. నా ఫిగర్, నా అందం పాడవుతాయి. నాకు లగ్జరీగా బతకడం ఇష్టం, బాధ్యతలు మోయటం కాదు. మీ డబ్బును అనుభవించడానికి నాకు ఈ అగ్రిమెంట్ ఒక లైసెన్స్. పిల్లల్ని కని నా జీవితాన్ని మీ ఇంట్లో ఒక నర్సులా నాశనం చేసుకోలేను. అయినా ఈ అగ్రిమెంట్ ఇంకో 10 నెలల్లో అయిపోతుంది. అప్పుడు నా ఆస్తులు తీసుకుని నేను వెళ్ళిపోతాను. మీకు పిల్లలు కావాలంటే ఎవరినైనా మీ స్థాయికి తగ్గ మోడల్ని తెచ్చుకొని కనండి, నన్ను వదిలేయండి అని నిష్కరంగా చెప్పేసింది. ఆ మాటలు విక్రమ్ గుండెల్లో బాంబులా పేలాయి. ఒకప్పుడు ప్రేమ అంటేనే స్వార్థమని నమ్మిన తను నందిని రాకతో తన నమ్మకాన్ని మార్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె కూడా తన స్వార్థం కోసమే తన జీవితంలోకి వచ్చిందని, తన ప్రేమ, భవిష్యత్తు కలలు అన్నీ ఆమె దృష్టిలో ఒక వెలకట్లేని వస్తువులే అని అర్థమైంది. అతను 2 అడుగులు వెనక్కి వేశాడు. అతని కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. కంగ్రాట్స్ నందిని, నన్ను గెలిచావు. మనుషులంటే కేవలం డబ్బు, స్వార్థం కోసమే బతుకుతారని నాకున్న నమ్మకాన్ని మళ్ళీ రుజువు చేశావు. నా జీవితంలో నేనెవరిని ప్రాణంగా ప్రేమించలేదు, నిన్ను తప్ప. ఆ ప్రేమని రోజు నువ్వు నీ కాళ్ళ కింద వేసి తొక్కేశావు. నా పిల్లల తల్లిగా, నా ఇంటి మహాలక్ష్మిగా నిన్ను ఊహించుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నీకేం కావాలో రేపు ఉదయానికల్లా నీ ముందు ఉంటాయి. కానీ ఇకపై నా ప్రేమని ఏ రోజు నీ ముందు ప్రదర్శించను. ఈ క్షణం నుంచి మనం ఒకే ఇంట్లో ఉండే 2 అపరిచితులం మాత్రమే. నీ అగ్రిమెంట్ గడువు ముగియగానే నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని ఎంతో బాధతో, కోపంతో, విరిగిన మనసుతో చెప్పి తన కారు తాళాలు తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. ఆయన వెళ్తున్నప్పుడు ఆ పగిలిన గాజు ముక్కలు, ఆయన చెప్పుల కింద నలిగిపోతున్న శబ్దం నందిని గుండెను ముక్కలు చేసిన శబ్దంలా అనిపించింది. కారు స్టార్ట్ అయి వేగంగా గేట్ దాటి వెళ్ళిపోయిన శబ్దం వినగానే నందిని కింద పడిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నందిని ఆ పగిలిన మట్టి గాజుల ముక్కలను తన చేతుల్లోకి తీసుకుంది. ఆ గాజుల పెంకులు ఆమె చేతులను కోస్తున్నా ఆమెకు ఆ నొప్పి తెలియటం లేదు. ఎందుకంటే ఆమె గుండెలో ఉన్న నొప్పి దానికంటే 1000 రెట్లు ఎక్కువ. నన్ను క్షమించండి విక్రమ్ గారు, నా వల్ల మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. నా ప్రేమ మీకు ప్రాణం పోస్తుందనుకున్నాను, కానీ నా ఆరోగ్యం మీకు కన్నీళ్లను మాత్రమే ఇస్తుంది. నేను మీకు ఒక భార్యగా, ఒక తల్లిగా పూర్తి జీవితాన్ని ఇవ్వలేను. మీలాంటి మంచి మనసు ఎన్నో ఏళ్ళు ఒంటరితనాన్ని అనుభవించారు. ఇప్పుడు నా కోసం మళ్ళీ ఆ బాధను భరించకూడదు. నా మీద మీరు ద్వేషం పెంచుకుంటేనే రేపు నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మీరు త్వరగా కోలుకోగలరు. అందుకే ఇంతటి రాక్షసులు ప్రవర్తించాను అని ఏడుస్తూ ఆ పగిలిన గాజులను తన గుండెలకు హత్తుకుంది. ఆమె చేతుల్లోంచి కారుతున్న రక్తం ఆమె కన్నీళ్లతో కలిసి నేల మీద పడుతుంది. తన్ని ప్రాణంగా ప్రేమించిన భర్తను తనంతట తానే తన జీవితం నుంచి గెంటేయటం ఒక ఆడదానికి ఎంత నరకమో ఆ క్షణం నందిని అనుభవిస్తుంది. ఆయనకిచ్చిన బాధ ఆమె దహిస్తుంది. కానీ విక్రమ్ భవిష్యత్తు, ఆయన కోరుకున్న ఆ పసిపిల్లల కలలు బాగుండాలంటే తాను ఆయన జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడమే కరెక్ట్ అని నిశ్చయించుకుంది నందిని. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఇంటికి రాలేదు. తరుణ్ ఆ ఇంటికి వచ్చాడు. అతని చేతిలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. నందిని చూడగానే అతని కళ్ళల్లో ఒకప్పటి గౌరవం లేదు, ఒక రకమైన కోపం, అసహ్యం ఉన్నాయి. విక్రమ్, ఇవన్నీ మీకు ఇవ్వమన్నారు నందిని గారు. మీరు అడిగిన ఆ షాప్ పేపర్స్, మీ పర్సనల్ అకౌంట్లో ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేసిన డాక్యుమెంట్స్. అతను నిన్న రాత్రంతా ఆఫీస్లోనే ఏడుస్తూ కూర్చున్నాడు. ఒక రాయి లాంటి వాడిని ప్రేమ పేరుతో కరిగించి మళ్ళీ అదే ప్రేమ పేరుతో వాడిని చంపేస్తున్నారు. మీకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఆ రోజు మొదటి రోజే అడిగాల్సింది. వాడికి ఆశలు కల్పించి ఇంత దారుణంగా
మోసం చేయాల్సింది కాదు అని ఆ ఫైల్స్ని టేబుల్ మీద విసిరేసి వెళ్ళి పెడతారన్. ఆ ఫైల్స్ని చూస్తూ నందిని ఒక పిచ్చిదానిలో నవ్వింది. వెంటనే బోర్న ఏడ్చింది. ఆయనకు కావాల్సింది నేను కాదు దేవుడా, ఆయన్ని అర్థం చేసుకుని ఆయనకు ఒక వారసునిచ్చే మంచి అమ్మాయి కావాలి. నేను ఈరోజు ఈ ఇంట్లోంచి ఆయన జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఆయన కలలు నెరవేర్చు అని ప్రార్థించింది. తన బట్టలు అన్నీ సర్దుకుంది. తను తీసుకువచ్చిన ఆ పాత చిన్న సూట్ కేస్ మాత్రమే తీసుకుంది. విక్రమ్ కొనిచ్చిన నగలు, చీరలు, ఆ ప్రాపర్టీ పేపర్స్ అన్నీ ఆ బెడ్రూమ్లోని టేబుల్ మీదే వదిలేసింది. తన మెల్లో మంగళసూత్రాన్ని ఒక్క క్షణం చేతుల్లోకి తీసుకుంది. కన్నీళ్లతో ముద్దాడి దాన్ని తీసి ఆ ఫైల్స్ పక్కన పెట్టింది. ఒక చిన్న కాగితం తీసుకుని వణుకుతున్న చేతులతో 2 ముక్కలు రాసింది. నన్ను క్షమించండి, నేను ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకున్నాను. నాకు ఇవేమీ వద్దు. మీ భవిష్యత్తు, మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. సెలవు నందిని. ఆ చీటిని టేబుల్ మీద పెట్టి తన సూట్ కేస్ పట్టుకుని ఆ ఇంటి గుమ్మం దాటి బయటకు అడుగుపెట్టింది నందిని. ఆమె వెళ్తున్న దారి ఎక్కడికో ఆమెకు తెలియదు. కానీ విక్రమ్ ప్రపంచం నుంచి మాత్రం శాశ్వతంగా దూరం అయిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. రాత్రి 8 గంటలు. ఆఫీస్లో ఎంత పని ఉన్నా విక్రమ్ మనసు నిలకడగా లేదు. నిన్న రాత్రి నందిని అన్న మాటలు అతన్ని బాధిస్తున్నా ఎక్కడొక మూల చిన్న ఆశ. తన ఇంటికి వెళ్ళేసరికి ఆ మనసు మారి ఉంటుందేమోనని. తరుణ్ ఇచ్చిన ఫైల్స్ చూసి నా ప్రేమ ముందు ఈ ఆస్తులు ఎంత చిన్నవో ఆమెకు అర్థమై ఉంటుందని ఆశపడ్డాడు. కార్ డ్రైవ్ చేసుకుంటూ నందిని నిలయం చేరుకున్నాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఒక లైట్ కూడా వెలగలేదు. గుమ్మం దగ్గర ఆమె వేసుకునే చెప్పులు లేవు. విక్రమ్ గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. నందిని, నందిని అని పిలుచుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. జవాబు లేదు. హాల్ అంతా నిశ్శబ్దం. నేరుగా బెడ్రూమ్లోకి పరిగెత్తాడు. లైట్ వేసి చూసేసరికి గది మొత్తం ఖాళీగా అనిపించింది. అల్మారా తలుపులు తెరచి ఉన్నాయి. ఆమె తీసుకువచ్చిన ఆ పాత చిన్న సూట్ కేసు అక్కడ లేదు. కానీ ఆమెకు తను కొనించిన ఖరీదైన చీరలు, నగలు అన్నీ పక్కనే పడి ఉన్నాయి. అతని చూపు నెమ్మదిగా డ్రెస్సింగ్ టేబుల్ మీదకు మళ్ళింది. అక్కడ తరుణ్ ఉదయం ఇచ్చి వెళ్ళిన ఆస్తిపత్రాలు, ₹1,00,00,000 బ్యాంక్ సెటిల్మెంట్ ఫైల్స్ అలాగే ఉన్నాయి. వాటి మీద తను స్వయంగా ఆ మెల్లో వేసిన మంగళసూత్రం, దాని పక్కన ఒక చిన్న కాగితం ముక్క. విక్రమ్ చేతులు వణకడం మొదలైంది. ఆ కాగితాన్ని తీసుకుని చదివాడు. నన్ను క్షమించండి, నేను ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంటున్నాను. నాకు ఇవేమీ వద్దు. మీ భవిష్యత్తు, మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు నందిని. ఆ 2 వాక్యాలు విక్రమ్ మెదడును మొద్దుబార్చాయి. డబ్బు కోసమే కదా ఇదంతా అన్నావు నందిని. కోట్ల విలువ చేసే ఆస్తులు నీ పేరు మీద రాస్తే వాటిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? నీకు డైమండ్స్, లగ్జరీ కావాలన్నావు కదా. ఈ మంగళసూత్రాన్ని ఎందుకు ఇక్కడే వదిలేశావు? ఆ ప్రశ్నలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అప్పుడు అతనికి నెమ్మదిగా ఒక నిజం బోధపడడం మొదలైంది. నందిని డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు. ఆమె అలా నటించింది. తనను ద్వేషించేలా చేయటానికి, తనను దూరం పెట్టడానికి ఆమె కావాలని ఆ నాటకం ఆడింది. కానీ ఎందుకు? తను ప్రాణంగా ప్రేమించే భర్తను వదిలి వెళ్ళవలసిన అవసరం ఆమెకేమొచ్చింది? ఆ మంగళసూత్రాన్ని గుండెలకు హత్తుకుని అక్కడే నేల మీద కూలబడిపోయాడు విక్రమ్. నందిని, ఎంత పని చేశావే, నా ప్రాణం తీసి వెళ్ళిపోయావా అంటూ బోర్న విలపించాడు. ఆ పెద్ద ఇంట్లో అతని ఏడుపు ప్రధ్వనిస్తుంది, కానీ ఓదార్చే ఆప్యాయమైన చెయ్యక్కర్లేదు. మరుసటి రోజు ఉదయం విక్రమ్ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. రాత్రంతా అతను నిద్రపోలేదు. నందిని తన పుట్టింటికి వెళ్ళి ఉంటుందని ఒక చిన్న ఆశతో కారు తీసుకుని రామారావు గారింటికి బయలుదేరాడు. ఇంటి ముందు కారు ఆగ్గానే రామారావు గారు, పార్వతి గారు కంగారుగా బయటకు వచ్చారు. విక్రమ్ ముఖం చూసి వాళ్ళు భయపడ్డారు. ఏంటి బాబుగారు, ఏమైంది? ముఖం అలా పాలిపోయింది. నందిని ఏది, మీతో రాలేదా అని అడిగారు పార్వతి గారు. ఆ మాటతో విక్రమ్ ఆశలు అడి ఆశలయ్యాయి. ఆమె ఇక్కడికి రాలేదా అంటే ఎక్కడికి వెళ్ళింది? ఆ భయం అతన్ని దహించి వేస్తున్నా రామారావు గారి గుండె జబ్బు గుర్తుకొచ్చి తన టెన్షన్ను దాచుకున్నాడు. ఏం లేదు అత్తయ్య, నిన్న రాత్రి మా మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. అల్లికి ఎక్కడికి వెళ్ళిపోయింది.
ఇక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాను అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. రామారావు గారి ముఖంలో ఆందోళన. గొడవ? మా నందిని ఎవరిని పన్నెత్తి మాట అందే. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఒకవేళ ఆ దేవుడి గుడికి కానీ స్కూలుకి కానీ వెళ్ళి ఉంటుందా అని కంగారు పడ్డారు. మీరు భయపడకండి మామయ్య గారు, నాది పూచి, ఆమె ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకువస్తాను. నేను ఆమెను ఏమనలేదు, కేవలం చిన్న అపార్థం అంతే. దయచేసి మీరు టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని వాళ్ళకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు విక్రమ్. బయటకు రాగానే అతని కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళావు నందిని? ఈ పెద్ద ప్రపంచంలో నేను ఎక్కడని వెతకాలి అని మనసులోనే కుమిలిపోయాడు. తన ఆఫీస్ స్టాఫ్ని, ప్రైవేట్ డిటెక్టివ్స్ని రంగంలోకి దించాడు. నగరంలోని బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు అన్ని గాలించడం మొదలుపెట్టాడు. మధ్యాహ్నమైంది. విక్రమ్ నందిని పనిచేసే స్కూల్కి వెళ్ళాడు. ప్రిన్సిపల్ని కలిసి అడిగాడు. నందిని ఉదయం నాకు ఈమెయిల్లో రెసిగ్నేషన్ లెటర్ పంపింది సార్. తన వ్యక్తిగత కారణాల వల్ల ఇక స్కూల్కి రాలేను అని చెప్పింది అని ప్రిన్సిపల్ చెప్పగానే విక్రమ్కి చివరి ఆశ కూడా పోయినట్టయింది. అంటే ఆమె పక్క ప్లాన్తోనే ఈ నగరం విడిచి వెళ్ళిపోయిందా? అప్పుడే విక్రమ్కి తరుణ్ నుంచి ఫోన్ వచ్చింది. విక్రమ్, నువ్వు అర్జెంటుగా పెంట్ హౌస్కి రా, నాకు ఇక్కడ ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది అన్నాడు తరుణ్ కంగారుగా. విక్రమ్ వెంటనే కారును బంజారా హిల్స్లోని పెంట్ హౌస్కి పోనిచ్చాడు. అక్కడికి వెళ్ళేసరికి తరుణ్ చేతిలో ఒక పాత హ్యాండ్ బ్యాగ్ ఉంది. నందిని కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని పాత వస్తువులు ఇక్కడే వదిలేసి వెళ్ళింది కదా. ఈరోజు క్లీనింగ్ వాళ్ళు వచ్చి ఈ బ్యాగ్ని చూసి నాకు ఇచ్చారు. ఇందులో ఇదిగో ఈ విజిటింగ్ కార్డు, కొన్ని మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి అంటూ ఒక ఫైల్ని విక్రమ్ చేతిలో పెట్టాడు. విక్రమ్ ఆ ఫైల్ తెరిచి చూశాడు. అది ఒక కార్పొరేట్ హాస్పిటల్కి చెందిన రిపోర్టు. అందులో డాక్టర్ కార్తిక్ కార్డియాలజిస్టు అని ఉంది. కార్డియాలజిస్టు నందిని గుండె డాక్టర్ని ఎందుకు కలిసింది? ఆమెకు గుండె సంబంధిత వ్యాధి ఏమైనా ఉందా? విక్రమ్కి ఏం అర్థం కాలేదు. కానీ గత వారం రోజులుగా ఆ ముఖంలో కనిపిస్తున్న నీరసం, గుడికి వెళ్ళి వచ్చిన రోజు నుంచి ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పు అన్నీ డాక్టర్తో ముడిపడి ఉన్నాయని అతనికి అనిపించింది. తరుణ్, మనం వెంటనే ఈ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఫైల్ పట్టుకుని పరిగెత్తాడు విక్రమ్. కార్పొరేట్ హాస్పిటల్. డాక్టర్ కార్తిక్ తన క్యాబిన్లో పేషెంట్స్ రిపోర్ట్స్ చూసుకున్నాడు. అప్పుడే తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు విక్రమ్. తరుణ్, ఎక్స్క్యూజ్ మీ, అపాయింట్మెంట్ లేకుండా ఇలా లోపలికి రావటం కరెక్ట్ కాదు అన్నాడు కార్తిక్ కోపంగా. విక్రమ్ ఆ ఫైల్ని డాక్టర్ టేబుల్ మీద పెట్టి, నేను నందిని భర్తను డాక్టర్, నా పేరు విక్రమ్, నా భార్య రిపోర్ట్స్ ఇవి. అసలు ఆమెకి ఏమైంది? నా దగ్గర ఎందుకు ఈ విషయం దాచింది అని అడిగాడు ఉద్వేగంతో. నందిని భర్త అనగానే డాక్టర్ కార్తిక్ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఓ, మీరైనా విక్రమ్ అంటే? కనీసం ఇప్పుడైనా మీకు మీ భార్య ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనిపించిందే. సంతోషం. అసలు మీరు ఆమెను ఎలా చూసుకున్నారు మిస్టర్ విక్రమ్? ఆమె ఒక పేషెంట్ అన్న కనీస స్పృహ మీకుందా అని నిలదీశాడు. విక్రమ్ షాక్ అయ్యాడు. పేషెంట్ ఏం డాక్టర్? ఆమె ఆరోగ్యంగానే ఉంది కదా. మాకు పెళ్ళై 6 నెలలు అవుతుంది. ఆమె ఎప్పుడు అనారోగ్యంతో బాధపడలేదన్నాడు. కార్తిక్ నిట్టూర్చి తన సిస్టంలో నందిని ఫైల్ ఓపెన్ చేశాడు. కూల్ మిస్టర్ విక్రమ్, మీకు నిజంగానే ఏమీ తెలియదా? 5 ఏళ్ల క్రితం నందినికి ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు నేను ఆమెకు ఒక సర్జరీ చేశాను. ఆ యాక్సిడెంట్ వల్ల ఆమె గుండె కవాటాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జీవితాంతం మందులు వాడుతూ ఎలాంటి ఎమోషనల్ స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా బతికితేనే ఆమెకు ఆయుష్. కానీ మొన్న ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు చేసిన టెస్టుల్లో ఆమె గుండె పరిస్థితి బాగా క్షీణించిందని తెలిసింది. విపరీతమైన మానసిక ఒత్తిడి ఆమె వాసుని డ్యామేజ్ చేసింది. విక్రమ్ కాళ్ళ కింద భూమి కలుతున్నట్లు అనిపించింది. తను రాసిన అగ్రిమెంట్, తను ఆమెను ఒక వస్తువులో చూసిన విధానం, ఇవన్నీ ఆమెను ఎంత మానసిక క్షోభకు గురి చేశాయో అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. తను ఆమె తండ్రి కోసం చేసిన సాయం అనుకున్నాడు, కానీ ఆమె ప్రాణాల మీదకు తెస్తున్నానని ఊహించలేకపోయాడు. కార్తిక్ మాటలు ఇంకా ఆపలేదు. అది మాత్రమే కాదు విక్రమ్, ఆమె పరిస్థితుల్లో తల్లి కావడం అనేది దాదాపు అసాధ్యం. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే డెలివరీ సమయంలో ఆమె ప్రాణాలు పోవటం ఖాయం. ఆ రోజు ఆమెకు ఈ నిజం చెప్పినప్పుడు నన్ను బతిమలాడింది, మీకు ఈ విషయం చెప్పవద్దని.
ఆయన నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు. ఆయనకు వారసులు కావాలి. నేను పిల్లల్ని ఇవ్వలేను అని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. నేను ఆయనకు భారం కాకూడదు అని వెక్కి వెక్కి ఏడ్చింది. తన ప్రాణాల కంటే మీ భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించింది మీ భార్య. అలాంటి దేవత లాంటి అమ్మాయిని మీరు ఒంటరిగా ఎందుకు వదిలేశారు అని అడిగాడు కార్తిక్. ఆ మాటలు విక్రమ్ గుండెల్లో బాంబుల్లా పేలాయి. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. విక్రమ్కు గత వారం జరిగిన సంఘటనలన్నీ ఒక సినిమా రీల్లా కళ్ళ ముందు మెదిలాయి. కొత్త ఇంట్లో పిల్లలగా చూసి ఆమె ఏడ్చిన ఏడుపు ఆనందంతో కాదు, తన నిస్సహాయతను తలుచుకుని. డబ్బు కావాలి అని ఆమె అడగటం, తన మీద ఉన్న ప్రేమను చంపుకోవడానికి చేసిన నటన, పిల్లల్ని కన్నం ఇష్టం లేదు అని కఠినంగా మాట్లాడడం, తన మీద తనకు ఉన్న ద్వేషాన్ని పెంచడానికి వేసిన ముసుగు, ఆ మట్టి గాజులు పగలగొట్టినప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ, ఆ తన గాజులు పగిలినందుకు కాదు, తన బంధం పగిలిపోతుందన్నందుకు. మై గాడ్ అంటూ విక్రమ్ అక్కడే ఉన్న కుర్చీలో కుప్పగులిపాడు. 2 చేతులతో ముఖం కప్పుకొని చిన్న పిల్లల బోర్న ఏడ్చేశాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను డాక్టర్. ఆమె ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆమె డబ్బు కోసం కకృతి పడేదానివి అని దారుణంగా తిట్టాను. నా కోసం, నా భవిష్యత్తు కోసం ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టింది. నా ద్వేషాన్ని మూటగట్టుకొని నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఒక రాక్షసుని డాక్టర్. నా నందిని నేను దూరం చేసుకున్నాను అంటూ గుండెలు వీసేలా ఏడుస్తున్న విక్రమ్ని చూసి తరుణ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన విక్రమ్ ఒక శిలలా మారిపోయాడు. అతని మనసంతా నందిని జ్ఞాపకాలే. ఆమె నవ్వు, ఆమె త్యాగం, ఆమె పడ్డ బాధ అన్నీ అతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తరుణ్ అతని భుజం మీద చేయి వేశాడు. బాధపడకు విక్రమ్, నందిని త్యాగం వెనక ఉన్న ప్రేమ ఎంత స్వచ్ఛమైందో ఇప్పుడు మనకు తెలిసింది. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుందో వెతుకుదాం. ఆమెను తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందిద్దాం. అన్నీ సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు. విక్రమ్ కళ్ళు తెరుచుకుని తరుణ్ వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులో ఇప్పుడు నిరాశ లేదు, ఒక బలమైన ఆత్మవిశ్వాసం, తీరని ప్రేమ ఉన్నాయి. పిల్లలు లేకపోతే జీవితం అయిపోతరుణ్, కానీ నందిని లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. నాకు వారసులు వద్దు, నాకు ఏ బంధాలు వద్దు. నాకిక మిగిలిన ఏకైక బంధం నా నందిని మాత్రమే. ఆమెకు 100 ఏళ్ళు ఆయుష్ ఉందో, ఒక్కరోజు ఆయుష్ ఉందో నాకు అనవసరం. ఆమె బతికి ఉన్నన్ని రోజులు నా గుండెల్లో ఒక రాన్లా బతుకుతుంది. ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి నా ఆస్తి మొత్తం అమ్మేయడానికైనా నేను సిద్ధం. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే నా భార్య నేను వెతికి తీసుకువస్తాను అని గట్టిగా ప్రతిన పూనాడు విక్రమ్. వెంటనే తన ఫోన్ తీసి తన పరిచయాలన్నీ ఉపయోగించి పోలీసులకు, ప్రైవేట్ ఏజెన్సీలకు నందిని ఫోటోలు పంపించాడు. బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్ చెక్ చేయమని చెప్పాడు. మరోవైపు నందిని ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. బస్సులో కూర్చొని కిటికీలోంచి బయటకు చూస్తున్న ఆమె కళ్ళల్లో శూన్యం ఉంది. తన విక్రమ్ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానన్న బాధ ఒకవైపు ఉంటే, ఆయన సంతోషంగా ఉంటారు అన్న తృప్తి మరోవైపు ఉంది. ఒక ఆర్టీసీ బస్సు అరకు బస్టాండ్లో వచ్చి ఆగింది. అందులోంచి నెమ్మదిగా కిందకు దిగింది నందిని. ఆమె చేతిలో ఆ పాత చిన్న సూట్ కేసు ఉంది. ఆమె ముఖంలో విపరీతమైన అలసట, కళ్ళల్లో నిద్రలేమి సుష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్, అక్కడి నుంచి అరకు. ఈ సుదీర్ఘ ప్రయాణం ఆమె బలహీనమైన గుండెను మరింత అలసిపోయేలా చేసింది. ఇక్కడికైతే ఆయనను వెతుక్కుని రాలేరు, ఆయన భవిష్యత్తుకు నా నీడ కూడా తగలకూడదు అని తనలో తను అనుకుంటూ బస్టాండ్ బయటకు నడిచింది. ఆ ఊరి చివర ఉన్న ఒక చిన్న పల్లెటూరు ఆమె గమ్యం. అక్కడ రాంబాబు, సీతమ్మ అనే ఒక వృద్ధ దంపతులు ఒక పెంకుటింట్లో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగాల కోసం పట్నం వెళ్ళిపోయి ఏళ్ళు గడుస్తుంది. నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఒక అనాథనని, ఇక్కడ పిల్లలకు చదువు చెబుతూ ప్రశాంతంగా బతకాలని వచ్చానని చెప్పింది. ఆ వృద్ధ దంపతులు నందిని ముఖంలో ఉన్న అమాయకత్వాన్ని, స్వచ్ఛతను చూసి కాదనలేకపోయారు. రావమ్మా, మాకు ఆడపిల్లలు లేరు, నువ్వు మా కూతురు అనుకుంటాం. ఈ వెనక్ గదిలో ఉండు, నెలకింత అద్దెని ఇవ్వనక్కర్లేదు, కానీ మాకు ఆసరగా ఉంటే చాలు అని సీతమ్మ ఎంతో ఆప్యాయంగా నందిని లోపలికి ఆహ్వానించింది. ఆ చిన్న గదిలో తన సూట్ కేసు పెట్టి నేల మీద చాపరుచుకొని కూర్చుంది నందిని. చుట్టూ ఉన్న నిశ్శబ్దం ఆమెను విక్రమ్ జ్ఞాపకాల్లోకి నెట్టేసింది. ఆయన కళ్ళు, ఆయన చూపించిన ప్రేమ
తన కోసం ఆయన కట్టిన నంది నిలయం అన్ని కళ్ళ ముందు కదులుతున్నాయి. నన్ను క్షమించండి విక్రమ్ గారు, నా ప్రేమ మీకు ప్రాణం పోస్తుందనుకున్నాను. కానీ నా జబ్బు మీకు కన్నీళ్లు మాత్రమే ఇస్తుంది. మీరు నా మీద కోపంతో నన్ను మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాలి అని మనసులోనే అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అరకు లోయలో నందిని జీవితం నెమ్మదిగా సాగుతుంది. రోజులు గడుస్తున్నాయి. ఆమె దినచర్య అంతా ఆ పల్లెటూరు వాతావరణానికి పరిమితమైంది. ఉదయాన్నే లేచి సీతమ్మకు వంటలో సాయం చేయటం, ఆ తర్వాత ఇంటి బయట ఉన్న పెద్ద చెట్టు కింద ఆ ఊరి పిల్లలందరినీ పోగు చేసి వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పటం. పిల్లల మధ్య ఉన్నప్పుడు మాత్రమే నందిని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. కానీ ఆమె శరీరం మాత్రం రోజు రోజుకి క్షీణిస్తుంది. డాక్టర్ కార్తిక్ చెప్పినట్టుగానే ఆమె హార్ట్ వాల్స్ పనితీరు మందగించింది. కొంచెం దూరం నడిచినా ఆయాసం రావటం, గుండెలు అప్పుడప్పుడు సూదులతో గుచ్చినట్టుగా నొప్పి రావటం ఆమెకు దైనందిన చర్యగా మారిపోయింది. ఒకరోజు సాయంత్రం పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండగా నందినికి అకస్మాత్తుగా తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. ఊపిరి ఆడక ఛాతీ పట్టుకుని చెట్టు కాండాల్ని ఆనుకొని కింద కూలబడిపోయింది. టీచర్ టీచర్ ఏమైంది అని పిల్లలు కంగారుగా ఆమె చుట్టూ చేరారు. సీతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమి తల్లి ఏమైంది అంటూ నీళ్లు తెచ్చి ఆ ముఖం మీద చల్లింది. కొద్దిసేపటికి నందిని ఆయాసపడుతూ కళ్ళు తెరిచింది. ఏం లేదు అత్తయ్య, కొంచెం నీరసంగా ఉండి తల తిరిగింది అంతే, ఇప్పుడు బాగానే ఉంది అని అబద్ధం చెప్పి నెమ్మదిగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళగానే తలుపు వేసుకుని మంచం మీద పడిపోయి కుమిలి కుమిలి ఏడ్చింది. నా సమయం దగ్గర పడుతుంది విక్రమ్ గారు, నా ఊపిరి ఆగిపోయేలోపు ఒక్కసారైనా మిమ్మల్ని దూరం నుంచి అయినా చూడాలని ఉంది. కానీ నా స్వార్థం కోసం మీ జీవితాన్ని నాశనం చేయలేను కదా అని తనలో తాను గొనుక్కుంటూ తన సూట్ కేసులో దాచుకున్న విక్రమ్ ఫోటోను గుండెలకు హత్తుకుంది. ఆమె కన్నీళ్ళు ఆ ఫోటోను తడుపుతున్నాయి. తన ప్రాణం తన చేతుల నుంచి జారిపోతున్నా సరే తను తీసుకునే నిర్ణయం సరైనదే అన్న మొండి పట్టుదలతో ఆ నొప్పిని భరిస్తుంది నందిని. మరోవైపు హైదరాబాదులో విక్రమ్ పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. నందిని వెళ్ళిపోయి 2 వారాలు దాటింది. ఆ 2 వారాల్లో విక్రమ్ ఒకసారి కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. అతని ముఖం నిండా పెరిగిన గడ్డం, నిద్రలేని కళ్ళు, చింపిరి జుట్టు ఒక అప్పటి బిలియనీర్ బిజినెస్ మ్యాన్లా కాకుండా ఒక పిచ్చివాళ్లా మారిపోయాడు. ఆ పెంట్ హౌస్ హాల్లో కూర్చుని నందిని వదిలేసి వెళ్ళిన మంగళసూత్రాన్ని చూస్తూ గంటల తరబడి గడుపుతున్నాడు. నువ్వెందుకు నా దగ్గర నిజం దాచావు నందిని? నీ జబ్బు గురించి తెలిస్తే నేను నిన్ను వదిలేస్తా అనుకున్నావా? లేక నేను బాధపడతానని దూరం అయ్యావా? నువ్వు లేకుండా నేను బతకగలను అనుకోవడం నీ మూర్ఖత్వం అని ఆ మంగళసూత్రంతో మాట్లాడుకున్నాడు. తరుణ్ లోపలికి వచ్చాడు. విక్రమ్ పరిస్థితి చూసి అతని కన్నీళ్లు ఆగలేదు. విక్రమ్, ఏంట్రా ఈ అవతారం? 2 రోజుల్లో కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇలాగైతే నందిని దొరికేలోపు నీ ప్రాణాలు పోతాయిరా అన్నాడు బాధగా. విక్రమ్ నవ్వి, నా ప్రాణం నా దగ్గర ఎక్కడుంది తరుణ్? అది నా నందినితో పాటే వెళ్ళిపోయింది. నా గుండె చెప్పుడు ఆ మడుగులతో పాటు ఆగిపోయింది. అయినా నా భార్య ఏమైపోయిందో ఏంటో, ఏ స్థితిలో ఉందో అన్న భయం నన్ను దహించేస్తూ ఉంటే నాకెలా భోజనం సహిస్తుందిరా అన్నాడు గద్గద స్వరంతో. పోలీసులు డిటెక్టివ్స్ వెతున్నారు కదరా, ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని ఓదార్చాడు తరుణ్. అప్పుడే విక్రమ్ ఫోన్ మోగింది. అతను నియమించిన ప్రైవేట్ డిటెక్టివ్ నుంచి కాల్. విక్రమ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. సార్, ఒక చిన్న క్లూ దొరికింది. మేడంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కనిపించారు. ఆమె విశాఖపట్నం వెళ్ళి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు కన్ఫర్మ్ అయింది. వైజాగ్లో కూడా మా టీం ఎంక్వైరీ చేసింది. బస్టాండ్లో ఒక టికెట్ కౌంటర్ దగ్గర ఆమె అరకు లోయకి బస్ టికెట్ తీసుకున్నట్టు తెలిసింది అని చెప్పాడు డిటెక్టివ్. అరకు విక్రమ్ కళ్ళల్లో ఒక చిన్న ఆశ రేకెత్తింది. ఆ చీకటి గదిలో ఒక చిన్న వెలుతురు రేఖ కనిపించినట్లు అనిపించింది. కార్తీ, తరుణ్, మనం వెంటనే అరకు వెళ్తున్నాం అంటూ గబగబా లేచి తన జేబులో ఆ మంగళసూత్రాన్ని భద్రంగా పెట్టుకొని బయటకు పరిగెత్తాడు విక్రమ్. నందిని దొరికిందన్న ఆశ అతనికి మళ్ళీ ప్రాణం పోసింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి విక్రమ్, తరుణ్ అరకు లోయకు చేరుకున్నారు. ఆ చల్లటి వాతావరణం, మంచు విక్రమ్కి మాత్రం
ఆటంకం అనిపించడం లేదు. అతని కలల్లో ఒకటే లక్ష్యం, నందిని ఎలాగైనా వెతికి పట్టుకోవడం. చేతుల నందిని ఫోటో పట్టుకుని ప్రతి వీధిలో, ప్రతి దుకాణం దగ్గర, ప్రతి ఆటో వాడిని అడుగుతూ తిరుగుతున్నాడు. అన్న, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? తన భార్య తప్పిపోయింది అని దారిన పోయే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. చాలామంది తెలియదు అని తల ఊపుతున్నారు. విక్రమ్కి నిరాశ ముంచుకొస్తుంది. అయినా అతను వెనక్కి తగ్గలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కొండ ప్రాంతంలోని చిన్న చిన్న పల్లెటూర్లను కూడా జల్లెడ పడుతున్నాడు. అతని కాళ్లకు బొబ్బలు వచ్చాయి, గొంతు ఎండిపోయింది. కానీ ఆ మండుతున్న గుండె ముందు ఇవేవి అతనికి లెక్కలేదు. సాయంత్రం 5 గంటల సమయం. ఒక చిన్న టీ కొట్టు దగ్గర ఆగాడు విక్రమ్. టీ కొట్టు యజమానికి ఫోటో చూపించాడు. ఆ యజమాని ఫోటోని కళ్ళద్దాలు పెట్టుకుని పరీక్షగా చూసి, అరే, ఈ పిల్ల మన రాంబాబు తాత ఇంట్లో అద్దెకు దిగిన కొత్త టీచర్ అమ్మలాగుందే. అవును బాబు, ఈ పిల్లే. రోజు పొద్దున్నే ఆ గుడి పక్కన ఉన్న మర్రి చెట్టు కింద మన ఊరి పిల్లలందరికీ చదువు చెప్తుంది. చాలా మంచి పిల్ల బాబు అని అన్నాడు. విక్రమ్ గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఎక్కడన్నా ఆ ఇల్లు? దయచేసి చెప్పవా అని ఆ యజమాని చేతులు పట్టుకున్నాడు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉండిద్ది బాబు. ఆ కుడి పక్కన ఉన్న మట్టి రోడ్డు గుండా వెళ్తే ఊరి చివర కనిపిస్తుంది అని దారి చూపించాడు. విక్రమ్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ మట్టి రోడ్డు గుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. కారులో వస్తున్న తరుణ్ కూడా వదిలేసి తన భార్యను చూడాలన్న తపనతో పిచ్చి వాళ్ళ పరిగెత్తున్నాడు. వస్తున్న నందిని, నిన్న మృత్యువు నుంచి, ఈ ఒంటరితనం నుంచి లాక్కపోవడానికి వస్తున్నాను అని అతని మనసు అరుస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో, నందిని విక్రమ్తో పాటు వెళ్ళిపోతుందో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.